హాయ్ అండి. పావ్ బాజీని సింపుల్ గా ఇంట్లోనే బయట బండి మీద దొరికేంత టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక కుక్కర్ లో 2 క్యూబ్స్ బటర్ వేసి, జీలకర్ర, చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఫ్రై అయ్యాక పసుపు, టమాటా ముక్కలు వేసి మూత పెట్టి టొమాటో సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి, 1 కప్పు ఆలూ పీసెస్, 1 కప్పు గోబీ పీసెస్, 3/4 కప్ బీన్స్, హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ పచ్చి బఠానీ వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత టేస్ట్ కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1.5 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా, కొత్తిమీర, కొద్దిగా కసూరి మేతి, 200 ml వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆవిరిపోయాక మూత తీసి ఇలా బాగా మెదుపుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొద్దిగా బటర్ వేసి కలుపుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికించుకొని లాస్ట్ లో కొత్తిమీర వేసి కలుపుకుంటే టేస్టీ బాజీ రెడీ. ఇప్పుడు పావు కోసం పాన్ పై కొద్దిగా బటర్ వేసి స్ప్రెడ్ చేసుకొని పావు బ్రెడ్ ని హాఫ్ గా కట్ చేసి 2 వైపులా మంచిగా టోస్ట్ చేసుకొని బాజీతో పాటు సర్వ్ చేసుకుంటే టేస్టీ పావ్ బాజీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.